అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు కూడా రారు. అసలు ఈ ఊరు మరి ఏమన్నంటే అంటారు న్యూస్ చేసినందుకు వచ్చినారు. అదే న్యూస్ అయినట్టుంటే ఈ రోజు మీరు వస్తారు, మీరు అందరూ వస్తారా? రారు కదా. క్యాంప్ పెట్టినారు, 2 మాటలు వచ్చినారు, క్యాంప్ పెట్టినారు, కాదంటాం లేదు. ట్యాబ్లెట్ కూడా ఇచ్చినారు, అన్ని బాగున్నాయి. కానీ ఈ రోజు న్యూస్ చేసి వాళ్ళు న్యూస్ చేసి మీరు ఎట్లేసినారంటే ఆయన న్యూస్ చేసినందుకు వచ్చినారు. ఈ రోజు ఆయన న్యూస్ అయిపోతే మీరు రారు అసలుకి. ఇంకా 4 రోజులు ఉంటే కూడా మీరు ఎవరు తెలుసు ఈ ఊరిని. నిన్న 3 తిరిగారు సార్. ఆర్ఎంపీలు బాధ వేసింది నాకు. 3 చెల్లెను, ఒక పాపకి అయితే చిన్న పాప పెట్టినారు. ఏదో ఫారిన్ కాటి తాగకరానంటే కూడా దాన్ని ఎవరు పడ్డారు. ఎందుకని మంచి సార్ మా ఊరికి వాటర్ మార్కెట్ అంత సార్ 500 మరి ఆడొక్కతాను ఎట్లా పడినా దేవుని దయాలు. మరి ఆడ తప్పితే ఆడే వంకకే మాకు నీళ్ళు ఇంక ఆడలేవు. పైన వంక నీళ్ళు ఇంక ఇవే నీళ్ళే. బోర్ సార్, బోర్ నీళ్ళే అవి వాడదు. ఇదేమి పెద్ద చిన్న విలేజ్ కదా. ఒక సాయంత్రం 1 గంట, పొద్దున 1 గంట వచ్చిపోయినా సరిపోతుంది. ఇంత సీరియల్ ఉంది, ఇంత మీరు ఇంకా సమర్థించుకుంటే మన ఆస్ఫర్ మండలం, మా ఆలూరు కాన్సెస్ ఆస్ఫర్ మండలంలో విలేజ్ ఒకటి కల్లపారి గ్రామం అనే విలేజ్లోన అక్కడ విష జ్వరాలు వచ్చి దాదాపుగా 2 రోజులు 3 రోజులు అయింది. ప్రభుత్వము అక్కడ కన్నెత్తని చూడలేదు. అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపాన్ని లేదు. నేను డిఎంహెచ్ఓకి ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని చెప్తారు. ఎంత ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే, ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లినిక్ కానీ ప్రతి విలేజ్కి డాక్టర్లు పంపించేవారు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు. అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేనే లేదు. ప్రజలకు వైద్యము విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. అసలు విష జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఇంకా మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఏదన్నా చిన్న పిల్లలకు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు. పెద్దవాళ్ళకి దాదాపుగా 100 మందికి పైన ఈరోజు కలపాడులో విష జ్వరాలు వచ్చి, ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని చెప్తాను. ప్రతి మీటింగ్లో నేను చెప్తాను, వాటర్ లేదు, ఆస్ఫర్మనకు వాటర్ లేదని చెప్తాను. అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది, ఇంతవరకు దానికి నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే లేరు, వైద్యం గురించి పట్టించుకునే లేరు. సంవత్సరమైంది. అసలు వైద్యం అంటే గాలికి వదిలేసినారు, ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు. వీళ్ళు చెప్పిందేమో ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓకి ఫోన్ చేసి ఇమీడియట్లో పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలనే విధంగా మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.